శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 28వ రోజు 28వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పుత్రప్రదము దానవ్రతమే అనే విషయాన్ని గురించి వివరిస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నృసింహుడు ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత శంభుడు చైత్రస్నానం పూర్తి చేసుకుని అయోధ్యలోనే ఉద్యాపనమును కూడా తన శక్తి కొద్దీ చేశాడు. కర్కసుడు కూడా మధుమాసంలో స్నానం చేసి పర్వతమంత పాపరాశిని పోగొట్టుకొని సత్ప్రవర్తనతో సాధు జీవనం గడుపుతూ చాలా కాలం అయోధ్యలోనే జీవించి ముక్తుడయ్యాడు. నిరంతరం శ్రీరాముణ్ణి తలుచుకుంటూ కాలం గడిపాడు. ఆ తర్వాత అయోధ్యలోనే మరణించాడు. ఆ కారణంగా అతడు విష్ణులోకానికి చేరుకున్నాడు. శంభుడు కూడా మధుమాసంలో స్నానాన్ని పూర్తి చేసుకుని శ్రీరామచంద్రునికి అయోధ్యకు మాటిమాటికి నమస్కరిస్తూ మళ్ళీ తిరిగి కాంచీపట్టణానికి ప్రయాణమయ్యాడు. పూర్వం వచ్చిన దారి వెంటనే ప్రయాణిస్తూ ఉన్నాడు. ఏనుగు సింహాలకు మాట ఇచ్చిన చోటికి వచ్చాడు. తాను చేసిన మధుమాస స్నానంలోని 2 రోజుల పుణ్యాన్ని వాళ్ళిద్దరికీ ఇచ్చి వాళ్ళకి నిజ రూపాలు తెప్పించి ముక్తిని కలిగించాడు. ఆ తర్వాత ఏనుగు సింహాలు దివ్యమైన శరీరపు పూతలతో ప్రకాశిస్తూ దివ్యమైన విమానాలను ఎక్కి విష్ణులోకానికి చేరుకున్నాయి. ఆ తర్వాత శంభుడు భార్యతో కలిసి ముందుకు సాగుతూ ఉన్నాడు. రాక్షసుడికి ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడైతే రాక్షసునికి మాట ఇచ్చాడో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ రాక్షసుని చూశాడు. శంభుడు తన భార్యతో, నేను చెప్పే శుభప్రదమైన మాటను విను. మధుమాసంలో సరయూ నదిలో నువ్వు చేసిన గౌరీ స్నాన ఫలంలో నుండి 1 రోజు ఫలితాన్ని ఈ రాక్షసునికి ఇవ్వు అన్నాడు. శంభుని భార్య భర్త మాటను శిరసావహించి తాను చేసిన గౌరీ స్నానంలో 1 రోజు స్నాన ఫలితాన్ని పుణ్యాన్ని ఆ రాక్షసునికి ఇచ్చింది. ఆ రాక్షసుడు ఆ క్షణంలోనే ఆ మలినమైన శరీరాన్ని వదిలి దివ్యమైన దేహాన్ని ధరించి దివ్యమైన వస్త్రాభరణ శోభితుడై శ్రీహరిలోకానికి చేరుకున్నాడు. శంభుడు కూడా మధుమాస స్నాన వైభవ విశేషాలను భార్యతో ముచ్చటిస్తూ వర్ణిస్తూ శ్రేష్టమైన కాంచీపట్టణానికి చేరుకుని అక్కడి జనులకు జరిగిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. నృసింహుడు ఇంకా చెప్తున్నాడు ఇలాగా, ఓ పిశాచమా, నువ్వు అడిగిన విషయాలన్నీ చెప్పాను. నీకు మాట ఇచ్చినట్లుగా వచ్చాను. నృసింహుడు తన భార్యతో నువ్వు చల్లని నీటిలో చేసిన గౌరీ స్నానంలోని 1 రోజు పుణ్యాన్ని పిశాచానికి ఇచ్చి ఆమెను ఉద్ధరించు అని చెప్పాడు. ఆమె భర్త మాట ప్రకారం 1 రోజు పుణ్యాన్ని ఆ పిశాచానికి ఇచ్చింది. తరువాత ఆ పిశాచాలన్నీ ఆ శరీరంలో నుంచి ముక్తులయ్యాయి. వాటి నిజరూపాలను పొందాయి. నృసింహునికి నమస్కరించాయి. అతనిని స్తోత్రం చేసి మళ్ళీ నమస్కరించి శ్రీహరిని కూడా స్తోత్రం చేసి వారి వారి నిజ నివాసాలకు చేరుకున్నారు. నృసింహుడు కూడా భార్య లక్ష్మితో కలిసి అబ్జకానికి చేరుకున్నాడు. చైత్ర స్నానంతో అతని పుత్రుడు రామదాసుడు కూడా గొప్పవాడయ్యాడు. నిరంతరం సీతారాములను మనసులో నింపుకొని మిక్కిలి గంభీరంగా ధ్యానపరాయణుడు అయ్యాడు. మాండవ్యుడు రాజుతో, నువ్వు అడిగిన విషయాలన్నీ నేను చెప్పాను కనుక నువ్వు కూడా చైత్ర స్నానం చేయి. అది కూడా మధుమాసంలో శుభప్రదమైన అయోధ్యలోని సరయూ నదిలో చైత్ర స్నానం ఆచరించు. పుత్రులను పొందటానికి ఇంతకంటే మంచి ఉపాయం మరొకటి లేదు. పుత్రులు కావలసిన వారు వేగంగా ఈ చైత్రవ్రతాన్ని ఆచరించాలి అని మాండవ్యుడు రాజుతో చెప్పాడు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 28వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ సీతారాముల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.